పుష్పలత గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయితే పూర్తవుతుందమ్మా. ఎలా ఉందమ్మా ఈ 100 రోజుల పరిపాలన, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళ రోజున ముద్ద తినగలిగాం మేము. ఇంత వరదలు వచ్చి ఇంత ఇబ్బందిలో ఉన్నా ఫుడ్ కానీ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా అందించారు. మనకి ఇబ్బంది ఏం లేకుండా మెడిసిన్తో సహా డాక్టర్లు కానీ ఏదైనా ఫీవర్ వచ్చినా చక్కగా జాగ్రత్తగా అడగడం చేయడం చాలా బాగుంది. సో వరద సాయం కిట్ ఇచ్చారు కదమ్మా ప్రభుత్వం తరపున, కిట్ అది అందిందా మీకు? ఇచ్చారు. కిట్లో ఏమేమి ఇచ్చారమ్మా మీకు? బియ్యము, బంగాళదుంపలు, నూనె ప్యాకెట్లు, పంచదార, కందిపప్పు, ఉల్లిపాయలు అన్నీ ఇచ్చారు. ఇచ్చారు. ఇప్పుడు వరద సాయం కూడా ప్రకటించారు చంద్రబాబు గారు. ఇప్పుడు మునిగిపోయిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో 25,000, అలానే బైకులు పాడైతే 3,000, ఆటోలకు ఒక 10,000, ఇలా ఒక కోడి చనిపోయినా కూడా ఒక 100 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించారు. ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు ఎవరన్నా ఇట్లా చేశారమ్మా? లేదండి, మాకు తెలిసి ఈయనున్నాడు కాబట్టి ఇవాళ రోజు నిలబడగలిగాం కొంచెం. అదే జగన్ పరిపాలన ఇది ఉంటే గనక ఇవాళ రోజున ఒక ముద్ద తినడానికి కూడా ఉండేది కాదు మనకి. అది ఈయన ఉండబట్టి ఇవాళ ఒక ముద్ద తినగలిగాం. మరి చంద్రబాబు గారు హామీ ఇచ్చిన ప్రకారం పెన్షన్ అయితే 4,000 ఇస్తున్నారు, మీకు తెలిసి ఉంటుంది, మీ చుట్టుపక్కల కూడా తీసుకుంటూ ఉండవచ్చు. ఇప్పుడు దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు కదా ఏడాదికి, అవి కూడా ఇస్తామంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక గృహిణిగా? చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు ఆయన ఉండబట్టే కదా మరి ఇవన్నీ రావడం అనేది. ఒక విధంగా అంటే మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఒక విధంగా ఒక పండగలాగా ఆయన ఉండబట్టి. అదే వేరే అయితే చేయలేరు కదా సార్. ఇప్పుడు అంతకుముందు చేశారు, ఏం చేయలేదు అసలు. మాలాంటి వాళ్ళకి ఏం అందలేదు. ఇల్లు కూడా ఇస్తామని ఆఖరికి మా దగ్గర డబ్బులు లేకపోయినా డోక్రాలో లోన్ ఇప్పించి మరీ ఇంటికి 35,000 కట్టించారు. అది అసలు ఇంతవరకు అసలు ఉందో పోయిందో కూడా తెలియదు. సో డోక్రాలు తీసుకున్న డబ్బులకి మళ్ళీ మీరు వడ్డీలు కడుతున్నాము. మళ్ళీ ఇప్పుడు ఆ 35,000 కట్టమని మళ్ళీ అదో ప్రెజర్ అయిపోయింది, కట్టాల్సిందేనని. సో జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీకు చాలా బాగా అనిపించింది? చాలా చాలా అంటే చాలా 100 రెట్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. పేరు? షేక్ బీబీ. బీబీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తవుతుందమ్మా. మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మీకు? చాలా బాగా చేశారండి. మాకు ఇది వచ్చినాక భోజనం అయితే తక్కువ చేయలేదు. ఎవరు పెట్టారో మాకైతే తెలీదు. చక్కగా బాగా మాకు అందిని ఆ నీళ్లలోనే తిన్నాం వచ్చి, వస్తు లేకుండా. కానీ మాకు చాలా నీళ్ళు వచ్చినాయండి. చాలా నష్టం అయింది మాకు. తర్వాత ఆయన ఏమి ఇస్తారో మాకైతే తెలీదు. ఇంకా ఆయన ఇష్టం. కానీ చాలా వరకు మాకు బాగానే ఉంది. ఆ దేవుడు చేసిన ఇది మేమేం చేస్తాము? నీళ్ళు వచ్చిందా? చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనుల్ని సమర్థవంతంగా చేశారండి. ఇల్లు క్లీనింగ్ ఇటువంటి చేయించారమ్మా? చేపించారండి, చక్కగా చేపించారు. వాళ్ళు స్పైర్ ఉంచిన వాళ్ళు ఎవరు గాని వచ్చి బాగానే చేశారు. వాళ్ళు చెత్త కాలువల్లోకి తీసిన మేము వేసినట్టు బాగా తీపిచ్చారు. అసలు కాలువలు తీసిలే వాళ్ళు కూడా అలా తీయట్లేదు మాకు. ఆ కాలువలు తీయగానే అలా మాకు నీళ్లు వచ్చేస్తున్నాయి. బాగా నీళ్లు సరిగ్గా తీరు. నెలకోసారో సంవత్సరానికి 2-3 సార్లునే తీస్తారు అంతే. మొన్న అయితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేశారు. బాగా చేశారండి. ఏ ఊరిని వచ్చారంటే మరి నాకు గుర్తు లేదు, చెప్పారు కానీ బాగా చేశారండి. వాళ్ళు మట్టికి బాగా చేశారు. మాకు మున్సిపాలిటీ వాళ్ళు బాగా నచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారే పంపించారా మాకు? బాగా చేశారండి. అసలు కొంచెం చెత్తలా మేము ఎంత చెత్త వేసామో బాగా క్లీన్ చేశారు. మా ఇళ్లలో నీళ్లు కూడా బాగా కొట్టారు వచ్చి, బాగా చేశారు. మాకు భోజనాలు కూడా అందరి ద్వారా మాకు బాగా అందిని. దుప్పట్లు ఎవరు కానీ బాగా రోజు మట్టికి బాగానే ఇస్తున్నారు. ఆ తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, లేని వాళ్ళు లేరు. చంద్రబాబు గారు పథకాలు కొన్ని చెప్పారు ఇస్తామని, అందులో పెన్షన్ 4,000 వస్తుందమ్మా. పెన్షన్ ఇస్తున్నారా? వస్తుందేమోనండి వాళ్ళకంటే మాకు. ఇప్పుడు నవంబర్ నుంచి దీపావళి ఏదైతే ఉందో, దీపావళి పండుగ దగ్గర నుంచి ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా. ఆ ఉచిత సిలిండర్లు కూడా దీపావళి నుంచి ఇస్తామని చెప్పారు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక గృహిణిగా? ఇస్తారే అనిపిస్తుంది మాకు. అంటే ఆయన ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది ఆయన ఇవ్వడం, 3 సిలిండర్లు తీసుకోవడం? మాకు బాగానే ఉండిద్ది. ఎందుకు బాగోదు? 3 సిలిండర్ ఫ్రీగా వచ్చినట్టే కదా మాకు. నెలకోసారి కొనుక్కుంటున్నాం మాకు 1000 రూపాయలు పెట్టి. ఇంకా 3 అంటే మాకు ఫ్రీగానే వచ్చినట్టే కదా. ఇంకా ఇలాగే సాగుతూ ఉంటే ఇంకా ఆయన మళ్ళీ వచ్చే అదే 5 సంవత్సరాలు దాటినాక ఆయన వస్తారని నాకు నమ్మకం. ఇప్పుడు జగన్ గారితో పోల్చుకుంటే చంద్రబాబు గారి పరిపాలన అయితే బాగుంది. అప్పుడు అయితే ఆయన మీద మేము చెప్పకూడదులేండి. ఇంకా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉంది మాకు. అది. థ్యాంక్ యూ అమ్మా. పేరు? చిన్నమ్మాయి. చిన్నమ్మాయి గారు, ఏం చేస్తుంటారమ్మా మీరు? ఏం చేయమండి, ఇంట్లోనే ఉంటాం. అమ్మా, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 100 రోజుల పరిపాలన కూడా పూర్తి వస్తుంది. ఎలా ఉందమ్మా ఈ 100 రోజుల పరిపాలన చంద్రబాబు గారిది? ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా నచ్చింది మీకు? ఏ విధంగా అంటే ఇప్పుడు వరదలు వచ్చి వరదల బాసులు కానించి మాకు తెలుస్తుంది ఆయన చేసే పనులు. ఆయన ఉండడం వల్లే మీకు ఇక్కడ బాగుంది. ఇప్పుడు ఏం చేశారు మీకోసం ఆయన?
ఏం చేశారండి మాకు ఏం తెలుసు. ఇప్పుడు వరదలు వచ్చిన కానీ అతని సంగతి మాకు తెలిసింది కానీ మాకు అంత ముందంటే ఏం తెలియదండి. ఏం తెలియదు. పెన్షన్ తీసుకుంటున్నారా మీరు? లేదండి, రావట్లేదు పెన్షన్. మరి వరదల్లో మునిగిపోయిన నెలకు 25,000 ఇస్తానన్నారు కదా చంద్రబాబు గారు, తెలుసా విషయం మీకు? తెలుసు అంటండి. తెలుసా? మరి ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా మీకు? లేదండి, ఎవరు ఇవ్వలేదు. ఇంతవరకు కూడా రాలేదు. ఇదే ఫస్ట్ సార్ రావడం. సో మరి వరదల్లో మునిగినప్పుడు ఇక్కడ మరి ఫుడ్ అంటే ఆ భోజనం అవన్నీ అందించారు మీకు? మాకేం లేక చుట్టాలకి వెళ్ళిపోయామండి, తట్టుకోలేక, ఆకలి బాధ తట్టుకోలేక. అంత అవకాశం లేదు. మొత్తం నీళ్ళు వచ్చేసి అయ్యే బోట్ల మీద వాటి మీద చుట్టాలకి వెళ్ళిపోయాం. ఉషా సార్. ఉషా అమ్మ, మీకు చూపు కనిపించదా పెద్దగా? కనిపిస్తుంది, కొంచెం లైట్ కనిపిస్తుంది. అమ్మ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. మరి చంద్రబాబు గారు ఎలా పనిచేస్తున్నారు ఏంటని మీకు ఎవరైనా చెప్పారమ్మా? మీరంటే స్వయంగా చూడలేరు కదా, ఎవరైనా చెప్పారా? చెప్పారు మాకు. ఇప్పుడు టీవీలు కూడా లేవుగా, చెప్పారు. గంటలు అవి పూడ్చారంటే దగ్గరుండి. బాగానే వసతి ఉన్నాయి బాగానే. ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో అన్ని ఫుడ్ కానీ ఇవన్నీ అందించారా దగ్గరుండి? అందించారు అందులో. ఇప్పుడు ఫుడ్, మెడిసిన్ ఇవన్నీ ఇచ్చారా? ఇచ్చారు. ఇప్పుడు 25 కేజీల బియ్యము, అలానే దానిలో కొన్ని గ్రాసరీస్ ఇవన్నీ కలిపి కిట్కి ఇచ్చారంట. ఇచ్చారా? ఇచ్చారు. ఇప్పుడు వరద వచ్చిన ప్రాంతాల్లో శానిటైజేషన్ కానీ, ఈ రోడ్లు క్లీనింగ్ కానీ ఇటువంటి అన్ని చేశారమ్మా? రోడ్లు ఓడవడం ఇలాంటివి చేశారా? చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేశారని? చేశారు. అమ్మా, ఇప్పుడు దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు చెప్పారు కదా చంద్రబాబు గారు ఇస్తామని. అది దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు కూడా ఇస్తున్నారంట. మరి దానిపైన మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది కానీ అంటే సంవత్సరానికి 3 బండ్లు కదా. అవునండి, అది దీపావళి నుంచి అవి కూడా ఇస్తున్నారు చంద్రబాబు. నా పేరు అప్పలరాములు అండి. ఏం చేస్తారన్న మీరు? నేను రిక్షా దొక్కుతాను. ఎలా అనిపించింది అన్నకేంటి? బాగానే ఉన్నది, బాగానే ఉంది. 5 రూపాయల బదులు 10 రూపాయలు ఇచ్చి 2 చుట్లు తిన్నా, 5 ఇచ్చి. బాగానే ఉన్నది భోజనం, చాలా బాగానే ఉంది. అంటే ఎలా ఉంది ఈ ప్రభుత్వం? 100 రోజులు అవుతుంది కదా ఈ ప్రభుత్వం వచ్చి. బాగానే ఉంది, అందరికీ మంచిగా ఉందని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు చేయగలరంటారా? ఆయన మీకు ఇచ్చిన హామీలు కానీ చేస్తారు, చేయగలరు, చేస్తారు. కాకపోతే దిగిన వెంటనే కష్టాలు వస్తున్నాయి, అది చేస్తారు. ఎలా అనిపించింది వరదల్లో ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పని మొదలెట్టి ఇవన్నీ ఒక్కోసారి కట్టాలంటే అందరికీ ఒకసారి అందిపోవాలంటే అందిపోదు కదా. అది టైం ప్రకారం వస్తుంది, అన్నీ వస్తాయి. బాగానే ఉంది. ఓకే.